వేద నువ్వు మామ దగ్గరికి వెళ్ళు నాన్న. టేస్ట్ చూసినావా? హలో అండి అందరికి, అందరికి నమస్కారం. ఇప్పుడైతే మనం ఒక మంచి ప్లేస్ కి వచ్చినాము. ఇప్పుడైతే మన అశోక్ తినే కాయలేని ఇవి. ఇప్పుడు చెట్టు చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్, వాతావరణం ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ చెట్టు ఉండే, ఇక్కడ పెద్దది మంచి యాప్ చెట్టు. ఉప్పలమ్మ పెట్టినప్పుడు వచ్చినావు. ఎన్ని నెలలు పడుతుంది మళ్ళీ రావడానికి? వస్తుందా? అవునా? మార్పిత ఇక్కడ చెట్టుకి ఇప్పుడే ఇక్కడ చెట్టు మామిడికాయలు పప్పులోకి నర్సరీలోనే తెచ్చారు. పుల్లటి వాసన వస్తున్నాయి. పప్పులోకి బాగుంటాయి. పప్పులోకి ఇంకోటి పచ్చడి మంచి హైట్ మీద ఉంది. అదండి అది పుల్లగా ఉంటే తినలేవరంట. వద్దు, పప్పు కాయలంట అవి. అక్కడ పెట్టేసిరండి మంచం మీద. చాలా బాగుంటదండి ఇక్కడ. నాకైతే చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి చూపించాం మీకు టూర్ కూడా చేసినాము. ఇక్కడ ఎట్లా అంటే ఏదో బావి దగ్గరికి వచ్చినట్టు కాకుండా ఇంటికి వచ్చిన ఫీలింగ్ లాగా ఉంటది అనమాట. ఇక్కడ రేకుల షెడ్, ఒక రూమ్, చెట్లు ఉంటాయి. ఎట్లున్నాయి చిన్నగా ఉన్నాయి. ఆడ కోసుకొచ్చింది ఇవే కోసారు. అటు నుంచి వచ్చిందిగా. ఇవే కోసారు. ఇవా ఇక్కడ ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి. ఇక్కడ పిందెలు ఉన్నాయి. అదే అంటున్నా రేణు, ఫ్లాట్ కొనకుండా మంచి భూమి కొనుక్కో. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇట్లా నాకు ఒక 2.5 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండాలి. దాంట్లో ఒక మధ్యలో ఇల్లు కట్టుకోవాలి. ఒక పక్కన మొత్తం ఏంటి పెట్స్ ఉండాలా, మంచి స్విమ్మింగ్ పూల్ లాగా. ఎంత బాగుంటది. రండి రా. అంత మంచిగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే పొలం మనది ఉండి మంచి దాంట్లో ఇల్లు మనదే ఉండి పెట్స్ సైడ్ మంచి మంచి మొక్కలు, ఎంత బాగుంటుంది. ఉండరా దీవెన ఒక ఉంటారా? ఒక ఫోటో మీకు ఏం పని లేదని మంచిగా ఫోటో తీసుకుంటుంటే అసలు ఫోటో ఆమె ఎక్కడానికి ఏందా అంతని తేనె పట్టు కనుక పట్టు కార్ తీయండి, వెళ్దాం. టైం అవుతుంది, చీకటి అయిపోతుంది. ఆంధ్రల్లా ఏంది పొదపన్నట్టుంది. మీరు ఇక్కడ దాకా రావచ్చు. సింతా ఉమ్మా చూడాలా? ఫ్లిప్ చేస్తాడు. ఫ్లిప్ చేసి వాటర్ లో ఫ్లోట్ అవుతాడు అన్నమాట. గుడ్ బాయ్ వేదాంత్, సూపర్. చూడండి యోదా స్విమ్మింగ్ వస్తే అట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వేదాంత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా
స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు అన్నా నీకు దండం పెడదన్నా ట్యూబ్ అన్నా ప్లీజ్ అన్నా అని భయపడ్డాడు ఫస్ట్ 4 days. స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. నేను కూడా దిగలేనండి అసలు, బాయ్ అంటే నాకు కూడా భయం. బట్ వేదాంత నాకు భయం కాబట్టి పిల్లలు ఇద్దరికి నేర్పించాలని నేర్పించాను స్విమ్మింగ్. సో ఇప్పుడు బాబా అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకే హ్యాపీగా అనిపిస్తుంది వాటర్ లో అట్లా స్విమ్ చేస్తుంటే. నేను ఎందుకు నేర్చుకోలేదా అనిపిస్తుంది నాకు. జషు ఆగి, ఎవరు పట్టుకోవట్లే. స్విమ్మింగ్ వచ్చేదానికి మరి నాకు భయం వేస్తుంది, బాయ్ కదా. ఏం కాదు. యోధ ఇక అంతేగా, నువ్వు స్విమ్మింగ్ పూల్ లా ఉందిగా, ఇక అక్కడి వరకు ఉంది. తీస్తుందా యోధాది? ఓకేనా మరి? దీవెనాన్ని వచ్చాక చీకటి అయిపోతురా. గీత వచ్చింది అసలు నాకే హ్యాపీగా అనిపిస్తుంది. అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో కొత్త స్విమ్ చేస్తుంటే నేను చేసినంత ఫీల్ అవుతున్నా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరు. చింతండ్రి ధైర్యం కదా చిన్నపిల్ల వచ్చిందా. అబ్బా ట్యూబ్ వేసుకొని తల మునుగుతుంది. జషు జషు అంతేనా? ఇంకా లోతది. వేదా నువ్వు మామ దగ్గరికి వెళ్ళు నాన్న. ఇక్కడ దాకా ఏం కాదు. రాళ్ళు పట్టుకుంటా ఎక్కడ పట్టకు. ఎంత బాగుందో. ఇలా ఉంటే రోజు సమ్మర్ లో పిల్లలకి మంచిగా నేర్పించవచ్చు రోజు. ఇలాంటి టైమ్స్ లోనే నేను డాడీని బాగా మిస్ అవుతా. బాగా నేర్పించేవాడు పిల్లలకి అందరికి, బాబాయ్ వాళ్ళ పిల్లలకి అందరికి. ఇటు వచ్చేసి వచ్చారు ఆరాధ్య. అజ్జు ట్యూబ్ వేసుకుని ఎక్కడ పోయిందా? ట్యూబ్ వేసిన భయం. మీరు ఆడుకోండి. మీకు దీవెనా దీవెనా జషు నీకు వచ్చు కదా జషు. మర్చిపోరు ఈత డ్రైవింగ్ ఎవరు మర్చిపోరు. కొట్టు నేనున్నా. మామకాయ లోతు లేదు జషు, మామకాయ లోతు లేదు. వెళ్ళిపోతాలే. పట్టుకొని